పరాటా రెడీ. డిన్నర్ టైం. ఇప్పుడు దాకా మా మీద కేకలు చేసి ఇష్టం మమ్మల్ని తిట్టేసి ముగ్గురి మీద నోరేసి పడిపోయి ఇప్పుడు డిన్నర్ టైం అని చెప్పి అవుతుంది ఇది. డబ్బులు దీపావళికి ఎలాగో నీకు 20 days హాలిడేస్ వస్తాయి. 20 days 20 రోజులు కాదు అప్పుడు దాకా స్కూల్ మొత్తం నీకు 1 year కి సరిపడే 1 year కి ఆ జుట్టు అలాగే ఇస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాంగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది కదండి, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ వీళ్ళ స్కూలే హాఫ్ డే అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్తో ఇంకా 11కే వచ్చేస్తున్నారనమాట ఇంటికి. సో అందుకే వాయిస్ ఇవ్వడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ అవ్వట్లేదు. సో ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాను. నేను సినిమా పెడితే సినిమా చూస్తున్నా. విన్ను పొద్దుటే విన్ను అంతా క్లీన్ చేసుకున్నా నేను. నువ్వు ఫస్ట్ చెప్తూ నేను తీసేద్దని చెప్పేసి లాస్ట్ వచ్చిన మొత్తం ముద్దంతా ఏది తీయు లేదు. మొన్న ఈ కొన్నాను కదా పిల్లలకి డిబ్బీలు, ఆ డిబ్బీలు కొన్నప్పుడు చెప్పాడు ఇది రూమ్ లో కొడితే బాగా స్మెల్ వస్తుందని. అది 2 బాటిల్ 50 రూపాయలు తీసుకుంటాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసుంటే మాత్రం దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ వీడియోలో ఏంటంటే మార్నింగ్ నుంచి ఏం చేశాను, అలాగే చనా పలావ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం అయితే పట్టిందనమాట. చెప్పాను కదా పిల్లలకి ఎగ్జామ్స్ గట్రా నడుస్తున్నాయని చెప్పేసి. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మేము డైరెక్ట్ వాయిస్ ఉంచేసాను. సో మేము ఎలా ఉంటాము, ఎలా మాట్లాడుకుంటాము ఏంటన్నది ప్రతిదీ ఉంటుంది అనమాట. కొన్ని దుక్కులను అయితే నేను వాయిస్ ఇస్తూ ఉంటాను. అయితే ఈరోజు వచ్చేసి నేను మొన్న డీమార్ట్ నుంచి సామాన్లు అయితే తెచ్చుకున్నాం కదా, సామాన్లు అయితే సర్దేశాను అనమాట. కొన్ని డబ్బాల్లో వేయవలసినవి ఉంటే అవి కూడా వేసేసాను. చియా సీడ్స్ అయితే తెచ్చుకున్నాను. పిల్లలకి హార్లిక్స్ అయితే తీసుకుని వచ్చానండి, చిన్నది తీసుకుని వచ్చాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తాగుతారో లేదో అని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాను. అయితే మొన్న షేర్వా రెసిపీ అయితే షేర్ చేశాను కదండి, షార్ట్ వీడియో. అప్పుడు నన్ను చాలామంది పరోటా రెసిపీ కూడా షేర్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో యాక్చువల్లీ నేను చేసేదే ఎప్పుడో ఒకసారి చేస్తాను. సో అప్పుడు పరోటా రెసిపీ అయితే నేను షూట్ చేయలేదన్నమాట, ఓన్లీ షేర్వా ఒకటే చేశాను. సో అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ ఈరోజు పరోటా అయితే చేస్తున్నాను. సో ఇంకా పరోటాకి అయితే పిండి అయితే కలిపేసుకున్నాను. మీకు పరోటా రెసిపీ కానీ లేదంటే షేర్వా రెసిపీ కానీ కావాలంటే మాత్రం మన షార్ట్ వీడియోస్లో అయితే ఉంటాయండి, ఒకసారి తప్పకుండా వీడియోస్ అయితే చూడండి. ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను. నేను పిండిలో ఏమైనమాట, ఓన్లీ సాల్ట్ వేస్తాను మైదా పిండిలోని. సో కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటాను. మనకి పూరి పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే ఉండాలన్నమాట, అప్పుడు మనకి పరోటా స్ప్రెడ్ చేయడానికి బాగా వస్తుంది. పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ చనా పలావ్ అయితే చేశాను కదండి, ఆ శనగలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఇంకా ఆయన టీవీ చూస్తూ తింటా ఉన్నారనమాట. యాక్చువల్లీ ఏదో మూవీ పెట్టారు, ఆ మూవీ చూస్తా నేనైతే పాలన్నీ మరగబెట్టేశాను. అంటే మరగబెట్టేశానంటే స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. అదంతా కలిపి ఒక చిన్న కుప్పుడు అయితే అయ్యిందనమాట. ఇంకంత చిక్కగా అయిపోయి ఇంకేం ఉంచుతామని చెప్పేసి కొంచెం తోడు చుక్క అయితే వేసి పెరిగి అయితే తోడుపెట్టేశాను. ఇంకా షేర్వాకి అయితే నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి, మిక్సీ చేయాలన్నమాట. అయితే ఈరోజు వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఇది అప్పుడు వీడియో అనమాట, అప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. సో అవి చూద్దాము వెళ్ళని చెప్పేసి ఇప్పుడైతే మేము అందరం కలిపి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం ఉంది. చెప్పి వెళ్ళిపోయింది అనుకో. ఏంటి వాటర్ చెరువు మధ్యలో నుంచి కానీ వెళ్తున్నారని అనుకుంటున్నారా? కాదండి, ఇదంతా రోడ్డేనమాట. కాకపోతే వర్షం వచ్చింది అన్నాను కదా, సో ఫుల్ వర్షానికి మొత్తం రోడ్డు అయితే మునిగిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు బండ్లు ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి సరిపోతుంది, లేదనుకోండి అక్కడ మొసళ్ళు కూడా ఉంటాయి అనమాట. నిమజ్జనం కోసం ఎక్కువ బళ్ళు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి అంత భయం లేకుండా అయితే వచ్చాము, లేకపోతే ఇంకా అక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోదాము. అప్పుడు కూడా వెళ్దామా మాందామా అన్నట్టు వచ్చాం, కానీ ఇంక చాలా వెళ్తున్నాయి కదా అని చెప్పేసి ఇంక వాటర్ దాటుకుని అయితే వచ్చాము ఇంక నిమజ్జనం చూడడానికి అయితేనే. అయితే ఇక్కడ
మనకి నదుల్లో ఎక్కువ వేస్తూ ఉంటారు కదండి. సో నదులు పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇలా చెరువు కింద అయితే తవ్వారనమాట. అంటే ఒక పెద్ద గొయ్యి కింద అయితే తవ్వి దానిపైన బరకం అయితే వేశారు, బ్లాక్ కలర్ది బరకం వేసి అప్పుడు వాటర్ అయితే నింపేశారనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి తర్వాత వాటర్ తీసేసుకుని అందులో ఉన్న బొమ్మలు కూడా తీసేయచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ అంతా అరేంజ్ చేశారు. ఇక్కడే కాదు చాలా దుక్కులను అయితే ఇలాగే చేశారండి ఇక్కడ గుజరాత్లోని. మరి వేరే దుక్కులను ఎలా చేశారో తెలియదు కానీ సో ఈ విధంగా ఇంక అన్నీ తెచ్చి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే అలా చూస్తాక వచ్చామన్నమాట. అప్పుడే చల్లగా ఉన్నదనమాట వాతావరణం అంతా. ఇంకా మేము వెళ్ళాం కానీ ఎక్కువ సేపు ఏమీ లేము, ఎందుకంటే వర్షం వచ్చేసి ఇలా ఉందనమాట. ఇక్కడ వర్షం వచ్చినా ఎక్కడ ఉండడానికి కూడా లేదు, ఎందుకంటే ఇది దూరంగా ఉంటుంది, అక్కడ ఇల్లులు కూడా ఏమి ఉండవు అనమాట. సో అందుకే ఇంకా మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యామో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు చినుకులు అయితే వచ్చేసినాయి. మా హస్బెండ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వచ్చేసాం. మా అమ్మాయికి ఎదురు కూర్చొని భయం వేసేస్తుంది అనమాట. ఎదుర వాళ్ళ డాడీ ఫాస్ట్గా నడుపుతున్నాడు అని చెప్పేసి. ఇక్కడ మా అబ్బాయి గుజరాతీ మాట్లాడాడు, అర్థమైందా అంటే ఇప్పుడు ఆరతి టైం అవుతుంది రండి కిందకని చెప్పేసి మైక్లో చెప్తారనమాట. సో అది మా అబ్బాయి గుజరాత్లో అయితే చెప్తా ఉన్నాడు. మా అబ్బాయికి గుజరాతీ వచ్చేసింది, ఇంకా హిందీ కూడా వచ్చేసింది. ఇంకా ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్ అనమాట. అది కూడా వచ్చేస్తే ఇంక ఫుల్ హ్యాపీ. మెయిన్ ఇంగ్లీషే కదండి. సో ఇదంతా వచ్చిన తర్వాత ఇంక తెలుగు నేర్పిద్దాం ఫస్ట్, ఇవి రావాలి కదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో ఇంకా అది కూడా మదర్ టంగ్ తెలుగు కదా, మరి ఇంకా అది కూడా నేర్పించాలి కదా. సో ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చిందంటే దాన్ని బట్టి తర్వాత తెలుగు నెమ్మదిగా నేర్పిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట. సో ఇంగ్లీష్ కన్నా ఫస్ట్ గుజరాతీ ఇంకా హిందీ కూడా వచ్చేసింది మా అబ్బాయికి అయితేని. ఇది రోజు ఎన్నిసార్లు అండి నేను పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఈరోజు సాటర్డే మార్నింగ్ నుంచి నేను ఏమీ తీసుకోలేదు. అయితే ఒకసారి వంట చేయడం అంటే ఒక పరోటా చేయడం, దానికి అంతా సెట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళడం, మళ్ళీ పిల్లల్ని చూసి రావడం, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ నేను వంట స్టార్ట్ చేయడం, అలాగా తిరుగుతానే సరిపోయిందనమాట. ఇక్కడైతే ఇంకా లాస్ట్ ఇంకా ప్రసాదం అనమాట. సో ప్రతిరోజు కూడా నేను ప్రసాదం తీసుకున్నాను వచ్చి. అలాగే దేవుడికైతే హారతి అయితే ఇచ్చేదాన్ని అనమాట. ఇంక ఈరోజు లాస్ట్ డే కదా, ఇంకా అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నేను వేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ గుజరాతీ డ్యాన్స్ నాకు రాదనమాట. ఇంక అందుకే వెళ్ళలేదు నేను. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా ఎక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోతారో నిమజ్జనం కూడా అని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా సేపు ఇక్కడే నుంచొని ఇంకా పిల్లల్ని కూడా పైకి అయితే తీసుకుని వెళ్ళిపోయాను. చూసారా పిల్లలందరూ పరిగిణి జాకెట్ వేసుకుని వచ్చారని చెప్పేసి మా అమ్మాయి కూడా నాకు గౌన్ వేస్తావా లేదని చెప్పేసి ఆ గౌన్ అయితే వేయించుకుంది. దాని నిండా ఫుల్గా కలర్ అయితే వేసేసుకొని దాని గౌన్ అంతా అంటించేసింది అనమాట. ఎందుకమ్మా వద్దన్నా సరే వినలేదు. ఇంకిద్దరిని అయితే పైకి తీసుకుని వచ్చేసానండి. ఇంకిద్దరు స్నానాలు చేస్తున్నారు. ఇవంతా నేను చాక్తో కట్ చేసి వాటిని రోల్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక నేనైతే చేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కాలుస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇవన్నీ చేసిన తర్వాత ఇంక నేనైతే తీసుకుంటాను. మా ఇంట్లో అందరూ హెల్ప్ చేసి పోలేనమాట. నాకు అంత అడ్డు వస్తుంది తప్ప ఏం ఉండదు. ఫస్ట్ ఏమో కర్రీ వండుతుంటేనేమో మా అబ్బాయి వచ్చి అది నేనే వేస్తాను నేను తిప్పుతానంటే వాడేమో ఆనియన్స్ అన్నీ కలిపాడు. ఇంక తర్వాత అయితే ఇంక మా హస్బెండ్ నేనే రమ్మన్నాను. ఈ పరోటా చేస్తూ ఉంటాను నువ్వు కాలుస్తూ ఉండని చెప్పేసి అన్నాను అనమాట. పరోటా కాలడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. సో అందుకే ఇంకా 2 పెనం అయితే పెట్టేశాను అనమాట. ఇంక తర్వాత వచ్చి మా అమ్మాయి ఇంక నేను కూడా కాలుస్తానని చెప్పేసి వచ్చి ఇంకొండి మా అమ్మాయి కూడా ఇక్కడ కాలుస్తూ ఉన్నది.
పరోటా చేయడమే కాదు, ఇది కొట్టడం కూడా ఒక పనినమాట. సో ఇది ఎంత బాగా కొడితే అంత లేయర్స్ అయితే వస్తుందండి పరోటాకి అయితేని. అసలని ఈ పరోటా ఇంత పొరల పొరలుగా భలే వస్తుంది. ఇక్కడ గుజరాత్లో ఇవి అమ్మరంట, ఇవి అంత తినరంట. నేను చేసిన రోజునైతే మా హస్బెండ్ అంటా ఉన్నారనమాట, ఇక్కడైతే తినరు అసలని ఇవి పరోటా అన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఆలు పరోటా అయితే తింటారు కానీ ఈ పరోటా అయితే తినరండి. పరోటా రెడీ. ఈ బొగ్గ పక్కన రంగు ఉంది. ఇప్పుడు దాకా మా మీద కేకలేసేసి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిట్టేసి ముగ్గురి మీద నోరేసి పడిపోయి ఇప్పుడు డిన్నర్ టైం అని చెప్పి నవ్వుతుంది ఇది. మా హస్బెండ్ ఏమన్నారు చూసారా, యాక్చువల్లీ మా పిల్లలిద్దరి మీద కసురుకున్నాను అనమాట. వాళ్ళు నన్ను చేయనియట్లేదు. అప్పటికి 9:30, 10 అయితే అయిపోతుంది టైము. ఎందుకంటే కింద కట్ట ఉన్నాం కదా, సో అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఒకరు వచ్చి అది అంటున్నారు, ఒకరు వచ్చి మీద అంటున్నారు. అసలు ఆయన చేయనివ్వట్లేదు. వాళ్ళ మీద 2 కేకలు వేసానని చెప్పేసి ఇంక ముగ్గురు అని చెప్పేసి చెప్పేస్తున్నారు మా హస్బెండ్ అయితేని. సో అలాగా ఇంకా అప్పుడైతే తింటున్నామండి. ఇంకా పరాటా రెడీ అయిపోయింది, షేర్వా కూడా రెడీ అయిపోయింది. వీడియో కూడా ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉన్నదన్నది మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.